రేపు జరగబోయేటువంటి పట్టభద్ర ఈ ఎన్నికల్లో కూడా మీరు ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ పనితీరుకు మీరు ఆకర్షితులై మోదీ దేశానికి వారి నాయకత్వం అవసరమని చెప్పి భావించి ఏ రకంగా తెలంగాణలో సైతం కూడా మరి వాళ్ళ పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు గెలిచే స్థానికి దోహదపడ్డ మీరు రేపు జరిగేటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ఉప ఎన్నికల్లో కూడా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తుంది. ప్రశ్నించే గొంతుకగా కౌన్సిల్లో బీజేపీ సభ్యుడు అవసరం. ఎందుకంటే బీఆర్ఎస్ ఆనాడు మీరు పల్లె రాజేశ్వర రెడ్డి గారు అధికార పార్టీ సభ్యుడని చెప్పి మరి ఆ రోజు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీరు నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచి అధికార దాహంతో ఉప ఎన్నిక తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ వ్యక్తి బీఆర్ఎస్ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోవడమే ఇవాళ ప్రజలు మీరు మేధావులు నమ్మి నువ్వు ప్రభుత్వం ద్వారా వారికి చేయూతనిస్తావంటే మీరు గెలిచిన తర్వాత కూడా 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయులు, ఉద్యోగుల యొక్క జీవితాలతో చిలకటమాడితే, అదే రకంగా మరి నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు మరి తెప్పిస్తారని, ఆ రకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారని నమ్మితే మరి మోసం చేసిన దాన్ని ఆనాడు భారతీయ జనతా పార్టీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు అండగా నిలబడ్డది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. బీజేపీ రాష్ట్ర నాయకులు 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసి జైలుకైనా వెళ్తాం కానీ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తామనేటువంటి ఒక పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఐసోలేషన్లో ఉన్నది. కరోనా నుంచి కోలుకోలేదు. కరోనా నుంచి కోలుకోకుండా కాంగ్రెస్ పార్టీ కనీసం దాని మీద మరి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నైతికంగా లేదు. అంతేకాదు నిరుద్యోగులకు ఆ రోజు నోటిఫికేషన్ల పేరు మీద పేపర్ లీకేజీలు, ఏ రకమైన అవినీతికి పాల్పడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పీఎస్సీ ఆ రకంగా సభ్యులు కూడా వాటితో కుమ్మకైతే దానికి వ్యతిరేకంగా పోరాడింది, జైలుకి వెళ్ళింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కాబట్టి నిరుద్యోగులు, ఇవాళ విద్యార్థులు మీ స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్, ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాటల గారిని తప్పితే ఇవాళ అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదన్నట్టుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలన్నీ మూతపడుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా, టీచర్ల నియామకం లేకుండా ఇవాళ పేదవాడికి చదువు ఒక సుదూర కలంగా మారితే ప్రైవేట్ సంస్థలు ఇవాళ పట్టభద్రులు కొంతమంది యువత ముందుకొచ్చి విద్యాసంస్థ నెలకొల్పితే వారికి ఫీ రియంబర్స్ చేయకుండా ఏ రకంగా పేదవాడికి ఈ విద్యను దూరం చేసిన మీరు ఇవాళ ఈ రెండు పార్టీలకు నైతికంగా హక్కు లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గ్యారంటీల హామీ లేదా విద్యార్థులకు మీరు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి మొదలుకుంటే ఏ రకంగా మరి మీరు అండగా ఉంటామని చెప్పి మరి ఏ రకంగా మీరు హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారో వాటిని హామీలు నిలబెట్టేదానికి, ప్రశ్నించడానికి ఒక గొంతుక అవసరం. కాబట్టి బీఆర్ఎస్ వల్ల కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇవాళ అవినీతిలో కూరుకుపోయి ఇవాళ కాంగ్రెస్ని వాళ్ళు విమర్శించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవాళ విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, అటు స్కాలర్షిప్స్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఈ బకాయిలు చెల్లాలన్నా, ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కింద ఆయుష్మాన్ భారత్ సక్రమంగా అమలు కావాలన్నా ఇవాళ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడు అవసరమనే విషయాన్ని గమనించి మీరందరూ కూడా మరి ఒక వివేకంగా మీ హక్కుల కోసం, అధికారుల కోసం పోరాడేటువంటి పార్టీ ఇవాళ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారికి అండగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా మరి ఈ వర్గాలకు మరి ఆ సమస్యల పరిష్కారం కానీ, వారి హక్కుల అధికారుల కోసం కానీ అండగా ఉంటుందని ఈరోజు మీరందరూ కూడా గమనించి ఈ ఎన్నికల్లో కూడా మరి కులం పేరు మీదనో, మతం పేరు మీదనో ఈ విభజన రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ను బుద్ధి చెప్పాల్సిన అవసరం మేధోల మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ భారతదేశాన్ని ఒక వికసిత భారత్గా మోదీ గారి సంకల్పమైతే విభజిత భారత్గా కులాల పేరు మీద, మతాల పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ప్రత్యేక దేశం కావాలంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు కనీసమైన చర్యలు తీసుకోకుండా ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారో మీరు ఆలోచింప చేయాలని ఆ రకంగా మీరు మీ యొక్క ఓటును మరి ప్రేమేందర్ రెడ్డి గారికి బీజేపీకి వేసి నరేంద్ర మోడీ గారికి మరి చేతునిచ్చినట్లయితే పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానివ్వండి,
ఆ రకంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి గొంతుకగా మారుతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయాల్సిందిగా మేము కోరుతాం. ఈ 34 నియోజకవర్గాలు కలిగిన ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక్క భారతీయ జనతా పార్టీ సభ్యులు లేనప్పటికీ మరొక ప్రధానమైన ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వకమైన యొక్క కృతజ్ఞతలు పట్టభద్రుల పక్షాన తెలియజేస్తున్నాను. రామగుండం నుంచి మణుగూరు వరకు ఏదైతే రైల్వే ప్రాజెక్టు 2900 కోట్ల పైగా దాన్ని ఏర్పాటు చేసిందో అది వయా కాళేశ్వరం సమ్మక్క సారలమ్మ యొక్క జాతర దగ్గర నుంచి మణుగూరు వరకు ఏదైతే వేయడం జరుగుతుందో ఆ ప్రాంతంలో గణనీయమైన యొక్క మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పక్షాన ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలోని మరి పట్టభద్రుల పక్షాన హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి 27వ తేదీన జరిగే యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 ఉన్న నా పేరు పక్కన 1 అని రాసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక విషయం మీ ముందు పెడుతున్నాను. అసలు ఈ ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజీనామా చేస్తే ఎందుకు రాజీనామా చేసిండో ఇవాళ పట్టభద్రుల ముందు చెప్పాలి. చెప్పినాక ఓటు అడగాలి ఆయన కానీ వాళ్ళ పార్టీ కానీ. కేవలం ఆయన రాజకీయమైన యొక్క కోరిక తీర్చుకోవడం కోసం మాత్రమే రాజీనామా చేసిండు. అంటే లక్షల మంది పట్టభద్రులను పణంగా పెట్టి వాళ్ళు వేసిన యొక్క ఓట్లను అవమానపరిచి 6 సంవత్సరాలకు ఉన్న యొక్క ఈ ఎన్నికలు 3 ఏళ్ళు కాగానే రాజీనామా చేసిండు. అలాంటి నీకు ఎమ్మెల్యే కావాలనుకుంటే మరి ఎమ్మెల్యేగానే పోటీ చేయొచ్చు కదా, ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేసావు? అంటే స్టాండ్ బై అన్నట్టు. అంటే పట్టభద్రుల యొక్క సమస్యలు పోయినాయి, మిగతాయి పోయినాయి, నీ రాజకీయ ఎదుగుదల కోసం దీన్ని అంతవరకు అది వచ్చేంతవరకు ఇది పెట్టుకున్నావు. అటువంటి పార్టీకి బొంద పెట్టాలని నేను పట్టభద్రులందరినీ కూడా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ 2 పార్టీలు కూడా దొందే. అందుకోసమే ఒక అవకాశం నాకు ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.